హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇది మన ఛానల్ అండి. ఈ ఛానల్లో మనం స్టాక్స్ గురించి, ఈటీఎఫ్స్ గురించి నాకున్న నాలెడ్జ్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీరు ఎవరైనా ఈ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన వీడియోకి లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఈరోజు మనం ఒక రెండు స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. దాని గురించి మాట్లాడే ముందు నిఫ్టీ చూసినట్లయితే మనం లాస్ట్ డిసెంబర్ 13, 2023 నుంచి ఇప్పుడు దాకా ఈ రేంజ్లో కన్సాలిడేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మీరు 21,100 నుంచి 22,100 రేంజ్లోనే మన నిఫ్టీ అనేది అప్ డౌన్ అవుతుంది. సో నిఫ్టీలో మనకు మొమెంటం రావాలంటే ఈ 22,100 లెవెల్ దాటి పైకి వెళ్ళినప్పుడే మళ్ళీ మనకు మొమెంటం వస్తుంది. అప్పటి వరకు ఈ రేంజ్లో ఉంటుంది. అలాగే ఒకవేళ 21,100 నుంచి ఇంకా ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయితే ఇక్కడ మనకు కొంచెం సపోర్ట్ అయితే ఉంది. 21,000 లెవెల్ అనమాట. ఈ లెవెల్ కూడా మన బ్రేక్ అయితే నిఫ్టీలో ఫర్దర్గా కరెక్షన్ అనేది మనం చూడొచ్చు. ఓకే, ఇది మన నిఫ్టీ గురించి అండి. నిఫ్టీ ఇప్పుడు మనం ఒక రెండు స్టాక్స్ ఉన్నాయి, ఆ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది మనం చూసినట్లయితే అపోలో పైప్స్ లిమిటెడ్. సో ఈ స్టాక్ మనకి 2021 అక్టోబర్ నుంచి ఈ రేంజ్లో కన్సాలిడేట్ అయ్యింది. బిఫోర్ చూసినట్లయితే మనకి మంచి అప్ సైడ్ మొమెంటం ఉంది. ఇక్కడ నుంచి 2020లో 85లో సుమారు 85-100 రేంజ్లో ట్రేడ్ అయ్యేది. కంటిన్యూ అప్ ట్రెండ్ 648 వరకు కంటిన్యూ అప్ ట్రెండ్ వెళ్ళింది. సో ఇక్కడ మనం 20-డే మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతూ వెళ్ళింది. 2021 అక్టోబర్ నుంచి 660 లెవెల్ నుంచి సుమారుగా మనకి 400 వరకు కరెక్ట్ అయ్యి అక్కడ కన్సల్టేట్ అయింది. సో ఇది రౌండ్ బాటం మనకి ఎప్పుడంటే జూన్ 2023 బ్రేక్ అయింది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే చిన్న చిన్న అప్ సైడ్ విక్స్ ఉన్నాయి చూసారా. సో ఇది బ్రేక్ అయినా సరే ఇక్కడ నుంచి మళ్ళీ ఈ రేంజ్లో కన్సల్టేట్ అయింది అనమాట. ఇవన్నీ చూడండి చిన్నవి. ఇక్కడ మా చిన్న రెడ్ క్యాండిల్స్ అన్నీ ఫామ్ అయ్యాయి. సో ఇది కన్సల్టేషన్ అయింది. అగైన్ మళ్ళీ టుడే ఈరోజు ఈ కన్సల్టేషన్ బ్రేక్ చేసింది. ఇక్కడ వాల్యూమ్ చూడండి, మంచి వాల్యూమ్స్ ఉన్నాయి. సో అగైన్ దీంట్లో మొమెంటం రావడానికి అవకాశం అయితే ఉంది. 100% వస్తుంది అని చెప్పలేము. ఎప్పుడైనా ఇది మళ్ళీ డౌన్ సైడ్ ఈ బ్రేక్అవుట్ ఫెయిల్ అయితే డౌన్ సైడ్ కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ స్టాప్ లాస్తో వెళ్ళాలి. ఎందుకంటే ఇది స్మాల్ క్యాప్ కంపెనీ కాబట్టి ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఈ రేంజ్ వరకు మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ నేను చూసినట్లయితే మనకి ఆల్మోస్ట్ 1000 లెవెల్లో అయితే మనకు టార్గెట్ ఉంది, 30% వరకును. ఓకే, ఇక్కడ మనం స్టాప్ లాస్, ఒకవేళ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి అంటే స్టాప్ లాస్ వచ్చేసి 20-డే మూవింగ్ యావరేజ్ కింద మనం పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ ఒక ఏదైతే క్యాండిల్ ఉందో దాని లోలో పెట్టుకుంటాం. సో ఆల్మోస్ట్ ఇప్పుడున్న రేంజ్ నుంచి 20% లోపు అయితే ఉంది స్టాప్ లాస్. అలాగే టార్గెట్ వచ్చేసి మనకి 1000 లెవెల్ కాబట్టి 30% వరకు టార్గెట్ ఉంది, అంటే 1:1.5. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రేంజ్ నుంచి ఒకవేళ మళ్ళీ అగైన్ కన్సల్టేట్ అయితే ఇక్కడ మనం ఒకేసారి అమౌంట్ యాడ్ చేయకుండా 1/3 యాడ్ చేసుకొని ఇక కన్సల్టేట్ అవుతే ఇంకా డౌన్ సైడ్ వస్తే ఈ రేంజ్లో, అంటే ఎక్కడి నుంచి 700, ప్రజెంట్ అంతా 779 దగ్గర ఉంది కదా, అక్కడి నుంచి 667 ఈ రేంజ్లో మనం యాడ్ చేసుకుంటూ మనీని, సో ఇది స్టాప్ లాస్ పెట్టుకొని వెళ్ళొచ్చు. అంటే 615, 620 రూపీస్ స్టాప్ లాస్తో మనం ట్రై చేయొచ్చు. సో అప్ సైడ్ మూమెంట్ వస్తే దీనికి మనం 1000 టార్గెట్ లేదా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో స్టాక్ మార్కెట్ అంటేనే రిస్క్తో కూడుకుంది. ఏదైనా మనం ఖచ్చితంగా వెళ్తాయి అని చెప్పలేము. ఎప్పుడైనా సరే స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు, మళ్ళీ డౌన్ సైడ్ కూడా రావచ్చు, ఇక్కడే కన్సల్టేట్ కూడా అవ్వచ్చు. సో నేను ఎవరిని ఇన్వెస్ట్ చేయమని చెప్పను, జస్ట్ మనం అబ్జర్వ్ చేద్దాం, ఈ చార్ట్ ఎట్లా మూవ్ అవుతుంది ఏంటి అనేది నేర్చుకుందాం అంతే. ఈ ఛానల్లో మనం అలాంటి రికమెండేషన్స్ ఏం చేయం, డిస్కస్ చేస్తాం ఎట్లా ఉంది, ఏం నడుస్తుంది, అలా జరుగుతుందని. సో ఇది ఫ్రెండ్స్ ఈ అపోలో పైప్స్ గురించి. ఇక్కడ మనకు లాంగ్ సైడ్ బాగా అప్ ట్రెండ్లో ఉంది స్టాకు, తర్వాత కన్సల్టేషన్ అయింది, ఇప్పుడు మళ్ళీ అగైన్ ఇక్కడ కన్సల్టేషన్ అయింది, కన్సల్టేషన్ బ్రేక్ అయింది. అయితే ఆ పైన చిన్న అప్పర్ వీక్ ఉంది, దట్ ఈజ్ ఓకే, నో ప్రాబ్లం. సో చూద్దాం ఈ స్టాకు టార్గెట్ హిట్ అవుద్దా, స్టాప్ లాస్ హిట్ అవుద్దా చూద్దాం. సో మీరు కూడా అబ్జర్వ్ చేయండి, ఎవరు ఇన్వెస్ట్ చేయొద్దు, జస్ట్ అబ్జర్వ్ చేయండి అంతే. నెక్స్ట్ వచ్చేసి మనకు టీసీఎస్ అండి. టీసీఎస్ మన లార్జ్ క్యాప్ కంపెనీ, మన అందరికీ తెలిసిందే కదా. సో ఇది కూడా మనకి
ఈ ఈ అప్ ట్రెండ్ తర్వాత ఎప్పుడు కోవిడ్ లెవెల్స్ తర్వాత నుంచి అప్ ట్రెండ్ తర్వాత అగైన్ కన్సల్టేషన్లో ఉండిపోయింది. ఎప్పటి నుంచి అంటే 2021 సెప్టెంబర్ నుంచి ఈ లెవెల్లో ఉండిపోయింది. అంతా 4000 లెవెల్లో ఉండిపోయింది. అక్కడి నుంచి కన్సల్టేట్ అవుతూ ఆల్మోస్ట్ 3000 మధ్య కన్సల్టేట్ అయ్యింది. సో అగైన్ మళ్ళీ స్టాక్లో మొమెంటం వచ్చింది. సో ఇప్పుడు ఈ వీక్ మనకి అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇక్కడ వాల్యూమ్స్ ఓకే బాగానే ఉన్నాయి. సో టీసీఎస్ కాబట్టి స్టాప్ లాస్ కొంతమంది ఇన్వెస్ట్మెంట్ అలా చేసుకునే వాళ్ళు స్టాప్ లాస్ లేకుండా వెళ్తుంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఓకే, వాళ్ళ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది. సో ఒకవేళ దానికి మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇక్కడ ఈ లెవెల్లో ఎక్కడ 3500 లెవెల్లో ఈ 20 డే మూవింగ్ యావరేజ్ కింద మనం స్టాప్ లాస్ని అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఈ లో ఏదైతే ఉందో ఈ లో కింద అయితే స్టాప్ లాస్ని పెట్టుకొని నేనైతే స్టాప్ లాస్ తోటి అలా వెళ్తాను అనమాట. సో అగైన్ ఇక్కడ మనకి టార్గెట్ ఈ రేంజ్ నుంచి ఇక్కడ వరకు మనకు టార్గెట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ కన్సల్టేషన్ రేంజ్ ఏదైతే ఉందో అది మనం టార్గెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అగైన్ టార్గెట్ వచ్చేసి మనకు 5100 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసి 3500. ఇక్కడ కూడా మనం యాక్చువల్గా ఇక్కడ కూడా మనం 4100 నుంచి మనం 3800 3500 లెవెల్ వరకు మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకొని మెయింటైన్ చేయొచ్చు. లేదు మేము ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాం లాంగ్ టర్మ్ కోసం, దీనికి మనం ఎలాంటి స్టాప్ లాస్తో వెళ్ళాం అనుకునే వాళ్ళ ఇష్టం. ఇంకా ఎగ్జిట్ అనేది ఉండదు కాబట్టి వెయిట్ చేస్తూ ఉంటారు. టార్గెట్ వచ్చే వరకు వెయిట్ చేసి టార్గెట్ వచ్చాక ఎగ్జిట్ అవుతారు అన్నమాట. అట్లా కూడా చేసేవాళ్ళు ఉంటారు. సో అది ఫ్రెండ్స్, ఈ 2 స్టాక్స్ మనం అప్ ట్రెండ్లో ఉన్నాయి, బ్రేక్అవుట్ ఇచ్చాయి. సో ఇక్కడ మూమెంట్ ఉంది. ఇవన్నీ వీక్లీ చార్ట్లు, ఇక్కడ 20 డే మూవింగ్ యావరేజ్. సో ఇలా మనం స్టాక్స్ గురించి, ఈటీఎఫ్స్ గురించి లాస్ట్ టైం మనం సిల్వర్ బిస్ గురించి మాట్లాడుకున్నాం. ప్రస్తుతానికి ఇంకా అదే రేంజ్లో ఉంది. సో వాటి గురించి మనం ఈ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీరు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.